ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. వీటిని 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. తర్వాత రోజుల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ, ఆపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ పెట్టడం అనుమానంగానే కనిపిస్తుంది. ఒకవేళ పూర్తి బడ్జెట్ పెట్టే అవకాశం లేకపోతే తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. సునీత, ఈ శాసనసభకు సంబంధించినంత వరకు కూడా తొలి సమావేశాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెలలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కేవలం సభ్యుల ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఉండేటువంటి అవకాశం మనకి కనిపిస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం 3 నెలలకు మాత్రమే బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలోనే ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే జరిగేటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎన్నికలు కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ బడ్జెట్ ను కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. మరో 2 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ కు ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 22న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి ఆర్డినెన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా లేని ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు బడ్జెట్ కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. ఎందుకంటే అన్ని శాఖల నుంచి కూడా ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా నివేదిక కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని తర్వాత బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సునీత.